నచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదం. రీసెంట్ గా వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ రష్మిక జంట హల్దీ వేడుకకి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. నేనే గెలిచా, ఇది ఆరంభం మాత్రమే, విజయ్ కూడా నా టీమే అంటూ పోస్ట్ పెట్టారు రష్మిక. ఈ జంటను చూసి అభిమానులు మురిసిపోతూ ముచ్చటైన పోస్టులతో హోరెత్తిస్తున్నారు. గీతా గోవిందం సినిమా సమయంలో ప్రారంభమైన ప్రేమ ప్రయాణం తర్వాత రీసెంట్ గా వివాహ బంధంతో ఒక్కటయ్యారు రష్మిక విజయ్. తమ పెళ్లి వేడుకకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఇప్పుడు తీరిగ్గా అభిమానులతో పంచుకుంటున్నారు. హల్దీ వేడుక సమయంలో జరిగిన సందడిని పోస్ట్ చేసిన రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈ పిక్స్ క్షణాలు వైరల్ అయ్యాయి. కొత్త జంట పసుపు రంగుల్లో తడిసి ముద్దయ్యారు. నవ్వులు ఆటపాటలతో విరోజ్ జంట సందడే సందడి. ఫిబ్రవరి 26 రాజస్థాన్ ఉదయపూర్లో ఐటీసీ మెమెంటోస్ హోటల్లో పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి వరకు తమ బంధాన్ని సీక్రెట్ గా ఉంచిన ఈ జంట పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ వస్తున్నారు. హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక, మా హల్దీ రోజు నిజానికి హల్దీ ప్లస్ హోలీలా మారిపోయింది. అంతా రంగుల్లో తడిసి ముద్దయ్యాం. ఇప్పటికీ నా జుట్టుకి అంటుకున్న ఎరుపు రంగు పోలేదు. ఆ రోజు ఆటల్లో నేనే గెలిచా, విజయ్ కూడా నా టీంలోనే ఉన్నాడంటూ సరదాగా పోస్ట్ పెట్టారు రష్మిక. ఈ సందర్భంగా ఉదయపూర్లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్ సిబ్బంది అందించిన సేవలు, అక్కడి వాతావరణం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. మా ప్రయాణం ఇప్పుడే మొదలైందంటూ ప్రేమగా పోస్ట్ పెట్టారు. విజయ్ కూడా తమ హల్దీ వేడుక జ్ఞాపకాలను పంచుకుంటూ స్వదేశంలోనే పెళ్లి చేసుకోవాలని, అవుట్డోర్ లో అయితే బాగుంటుందని ఉదయపూర్ సెలెక్ట్ చేసుకున్నా అని పోస్ట్ పెట్టారు. హల్దీ వేడుకలో కుటుంబంతో కలిసి బాగా ఎంజాయ్ చేశామన్నారు. విజయ్ తెలుగు, రష్మిక కొడవ. ఇరు సంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. మార్చి 4న హైదరాబాద్ లో సినీ రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లి హడావిడి పూర్తయిన వెంటనే మళ్లీ ఎవరికి వారు షూటింగ్ లో బిజీ అవుతున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ రష్మిక కలిసి నటిస్తున్న సినిమా రణబాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో హ్యాట్రిక్ కొట్టేస్తారని అభిమానులు అంటున్నారు. ఈ మూవీ 2027 వినాయక చవితి కానుకగా వచ్చే అవకాశం ఉందని టాక్. మొత్తానికి పెళ్లి సందడి నుంచి ఇప్పుడు రిలాక్స్ అవుతున్న ఈ జంట తమ సంతోషాన్ని ఇలా అభిమానులతో పంచుకుంటున్నారు. వరల్డ్ బెస్ట్ జోడీ అంటూ సోషల్ మీడియాలో క్యాప్షన్లు హోరెత్తిపోతున్నాయి.